టాపిక్స్ ఇంక నుంచి. సో, యెస్. సో, ప్రీవియస్ సెషన్‌లో మనం వచ్చేసి ఊప్స్ స్టార్ట్ చేసాము. ఆ ఊప్స్‌లో మనం వచ్చేసి వి డిస్కస్డ్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాస్ అంటే ఏంటి? ఎలా క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఎలా క్రియేట్ చేయాలి? ఇంటర్నల్‌గా మెమరీ ఎలా అలొకేట్ అవుద్ది? అని డిస్కస్ చేసాం. అండ్ క్లాస్‌లో మనము ఆల్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. లైక్ ఇన్‌స్టెన్స్, స్టాటిక్, లోకల్ వేరియబుల్స్. అండ్ అదే క్లాస్‌లో ఆల్ టైప్ ఆఫ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఒక క్లాస్‌లో ఇన్‌స్టెన్స్ మెథడ్ తీసుకోవచ్చు. అండ్ ఒక క్లాస్‌లో స్టాటిక్ మెథడ్‌ని తీసుకోవచ్చు. వాటి గురించి డిస్కస్ చేసాము. అండ్ నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ఊప్స్ ఈస్ కన్‌స్ట్రక్టర్స్ అనమాట. సో, ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, కన్‌స్ట్రక్టర్స్ అంటే ఏంటి అంటే, కన్‌స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇట్ మోర్‌లీ, మనం ఒక షార్ట్‌కట్‌లో చెప్పాలంటే కన్‌స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో వన్ మెథడ్. ఓకే. సో, మెథడ్ అనేది ఎలా రాస్తాం జనరల్‌గా చెప్పండి? రిటర్న్ టైప్ పెడతాము. తర్వాత మెథడ్ నేమ్ ఇస్తాము. అండ్ పారాంథసిస్ సింబల్, ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. అండ్ ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ కోడ్ రాస్తాము. ఆ సెట్ ఆఫ్ కోడ్ తర్వాత మనం ఏం రాస్తాము? రిటర్న్ స్టేట్మెంట్ రాసుకుంటాము. ఒకవేళ ఏమైనా మెథడ్ నుంచి ఏమైనా వాల్యూని రిటర్న్ చేయాలంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ సమ్ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆ మెథడ్లో మనం పారామీటర్స్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇది టోటల్ సింటాక్స్ ఫర్ మెథడ్ అనమాట. కన్స్ట్రక్టర్ కూడా సేమ్ లైక్ మెథడ్ ఆల్సో. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, రిటర్న్ టైప్ అనేది ఉండదు. కన్స్ట్రక్టర్‌కి రిటర్న్ టైప్ ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్టర్‌లో ఇప్పుడు నార్మల్‌గా రిటర్న్ టైప్ అనేది ఎందుకు రాయాలి మెథడ్‌లో? మనం ఆ మెథడ్ నుంచి ఏదైనా వాల్యూని రిటర్న్ చేసినప్పుడు, ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నామో, దాని యొక్క డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం రిటర్న్ టైప్‌లో. బట్ కన్స్ట్రక్టర్ అనేది మనం ఏ వాల్యూని రిటర్న్ చేయదు. అంటే కన్స్ట్రక్టర్‌లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేయకూడదనమాట. సో, అందుకని రిటర్న్ స్టేట్మెంట్ లేదు కాబట్టి, రిటర్న్ టైప్ కూడా ఉండదు కన్స్ట్రక్టర్‌లో. అదొకటి. రెండో డిఫరెన్స్. మనకి మెథడ్‌లో ఎనీ నేమ్ అనేది తీసుకోవచ్చు కదా! మెథడ్ నేమ్‌గా. బట్ కన్‌స్ట్రక్టర్ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఆ క్లాస్‌కి ఏదైతే నేమ్ ఉంటుందో, ఆ క్లాస్ నేమ్ సేమ్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలనమాట. అండ్ పారామీటర్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ కోడ్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద వాట్ కన్‌స్ట్రక్టర్ సిగ్నేచర్. సో, కన్‌స్ట్రక్టర్ అనేది అంటే మెథడ్ అయితే ఎలా అయితే ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్‌లో ఒక సెట్ ఆఫ్ కోడ్‌ని మెయింటైన్ చేస్తుందో, కన్‌స్ట్రక్టర్ కూడా సేమ్ మనం సమ్ సెట్ ఆఫ్ కోడ్‌ని మెయింటైన్ చేస్తది. అది మెథడ్‌కి కన్‌స్ట్రక్టర్ డిఫరెన్సెస్. బట్ మెథడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది చెప్పండి? హలో ఫర్ చెప్పండి. వంశీ చెప్పు. వంశీ నీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. నెట్వర్క్ సరిగా లేదా? నెట్వర్క్ ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఇనిపిస్తుందా? హలో! మొబైల్ నెట్వర్క్. హలో! హలో! ఎస్ వంశీ. ఇప్పుడు క్లియరా వాయిసు? సంవాట్ బెటర్. సమ్‌వాట్ బెటర్ కాదు. మొత్తం క్లియరా లేదా? ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ఇందాక కట్ అవుతా ఉంది. సరే. ఓకే. సో, ఇలా అనమాట. సో, మెథడ్‌కి అండ్ కన్‌స్ట్రక్టర్‌కి దిస్ ఈస్ ద వన్ డిఫరెన్స్. ఇప్పుడు మెథడ్‌లో మనం అంటే మెథడ్‌లో రాసిన సెట్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఆ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు. బట్ కన్‌స్ట్రక్టర్‌లో ఉండే సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దంటే, ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడనమాట. అంటే మనం ఎప్పుడైతే ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో, మనకేమవుతది ఆ క్లాస్‌లో ఉండే కన్‌స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్‌గా కాల్ అవుతది. కాల్ అయ్యి దాంట్లో కోడ్ ఏదైతే రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయిపోద్దనమాట. సో, దట్ ఈస్ ద డిఫరెన్సెస్. సో, మెథడ్‌లో ఉండే కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దంటే, వి హావ్ టు కాల్ ఇట్. వి హావ్ టు కాల్ దట్ మెథడ్ మాన్యువల్లీ. బట్ కన్‌స్ట్రక్టర్‌లో ఉండే కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? కన్‌స్ట్రక్టర్‌లో ఉండే కోడ్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ప్రతి ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి అంటే ఇప్పుడు ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు.
కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా దానికి కూడా ఒక కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ ద కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ గెట్స్ కాల్డ్ ఆటోమేటికల్లీ. సో వీ డోంట్ నీడ్ టు కాల్ ది కన్స్ట్రక్టర్ మాన్యువల్లీ. మనం కన్స్ట్రక్టర్ని మాన్యువల్గా కాల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇట్ ఆటోమేటికలీ కాల్డ్ అనమాట వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ దట్ క్లాస్. సో ఈజ్ ఇట్ క్లియర్, రైట్? సో నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ లెట్ సీ దట్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను క్లాస్ టెస్ట్ అని ఒక క్లాస్ రాశాను అండ్ దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఎలా కన్స్ట్రక్టర్ తీసుకోవాలని చెప్పాను, జస్ట్ క్లాస్ నేమ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాన్సిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనకి పెరాన్సిస్లో పారామీటర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వీ కెన్ ఇగ్నోర్. ఇప్పుడు నేను పెరాన్సిస్ అయితే తీసుకోవట్లేదు, జస్ట్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాను. system.out.println హాయ్ అని రాస్తున్నాను అండ్ system.out.println హలో రాస్తున్నాను. ఇలా మనం కన్స్ట్రక్ట్లో ఒక 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇలా రాశానమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మెయిన్ మెథడ్ని తీసుకుంటున్నా, క్లాస్లో ఒక మెయిన్ మెథడ్ని తీసుకుంటున్నా, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్లో ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా టెస్ట్ క్లాస్కి. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, న్యూ క్లాస్ నేమ్ పారాన్సిస్ సింబల్ సెమీకోలన్. అండ్ ఈ ఆబ్జెక్ట్ని నేను ఒక రెఫరెన్స్ వేరియబుల్ T1 అనే రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను. మళ్ళీ న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, ఇంకో న్యూ ఆబ్జెక్ట్ టెస్ట్ T2 ఈక్వల్ టు న్యూ టెస్ట్ అని ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూ టెస్ట్ అని ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నువ్వు ఇండైరెక్ట్గా ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నావు అనమాట. అందుకనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఇండైరెక్ట్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఈ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అయ్యి దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి కూడా ఈ కన్స్ట్రక్ట్లో ఉండే కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కావాలంటే మనం దీన్ని సేవ్ చేద్దాము బై యూజింగ్ test.java అనే ఫైల్ డెస్క్టాప్ లొకేషన్లో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నౌ జస్ట్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ హియర్ and go to the desktop location where we saved the file and let's compile the java c space test.java. And if I run this test file and you can see 1 minute, if I run this you can see హాయ్ హలో. ఎందుకు సార్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ మ్యాచ్ అయింది అనమాట. మ్యాచ్ అయ్యి దాన్ని కాల్ చేసుకుంది ఆటోమేటిక్గా. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఫర్ ఎవ్రీ న్యూ ఆబ్జెక్ట్ క్రియేషన్ ద కన్స్ట్రక్టర్ ఆటోమేటికలీ గెట్స్ కాల్డ్. దిస్ ఇస్ ద వాట్ కన్స్ట్రక్టర్ ఈజ్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ న్యూ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నా, ఎస్ ఆర్ నో, రైట్? ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్కి మనం ఏ పారామీటర్స్ రిసీవ్ చేసుకోవట్లా. అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ నుంచి కన్స్ట్రక్టర్కి మనం వాల్యూస్ని సెండ్ చేయొచ్చు త్రూ ది పారామీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది. దీని నుంచి నేను ఏం చేస్తాను, మనం ఎనీ వాల్యూ, ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ వీ కెన్ ఏబుల్ టు సెండ్. ఫర్ ఎగ్జాంపుల్ 10, ఒకటి డబుల్, ఒకటి ఇంటూ, ఇలా మనం ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ టు ది కన్స్ట్రక్టర్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్లో మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో టెస్ట్ క్లాస్కి, అండ్ ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం అనమాట. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుందని చెప్పా. అయితే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కాల్ ది కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ వన్ ఇంట్ ఆర్గ్యుమెంట్ అండ్ వన్ డబుల్ ఆర్గ్యుమెంట్. బట్ ఈ టెస్ట్ క్లాస్లో ద కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ వన్ ఇంట్ అండ్ వన్ డబుల్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ దేర్, రైట్? దట్స్ వై విల్ గెట్ అ ఎర్రర్. ఎందుకంటే కన్స్ట్రక్టర్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఈ కన్స్ట్రక్టర్ ఏమవుతుంది, ఏమి రిసీవ్ చేసుకోవట్లేదు. బట్ ఇక్కడ మనం కన్స్ట్రక్టర్కి వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ మ్యాచ్ కాలేదు కాబట్టి మనకి ఏం చేస్తుంది, ఏమవుతుంది, ఇఫ్ ఐ కంపైల్ దిస్ కోడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్, విల్ గెట్ వన్ ఎర్రర్ కాల్డ్ కన్స్ట్రక్టర్ టెస్ట్ ఇన్ ద క్లాస్ కెన్ నాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్ అని ఎర్రర్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కన్స్ట్రక్టర్కి ఒక ఇంట్ వాల్యూ తీసుకుంటున్నాను అండ్ ఒక డబుల్ వాల్యూని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద వన్ ఇంట్ వాల్యూ అండ్ డబుల్ వాల్యూ అండ్ హియర్ ఆల్సో వీఆర్ సెండింగ్ దట్ వన్. అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది, అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి
ఈ కన్‌స్ట్రక్టర్ మ్యాచ్ అయింది కాబట్టి, ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎప్పుడు? ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి. సో, నౌ వెన్ ఐ సేవ్ దిస్ కోడ్, అగైన్ వెన్ యూ కంపైల్ దిస్ and when I run this, and here 1 minute we missed the curly brace opening, and now again let's compile the code and again let's run this. Now we can see hi hello ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అయింది. అండ్ అగైన్ సార్ ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. టెస్ట్ T2 ఈక్వల్ టు న్యూ టెస్ట్, ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. బట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ కాల్ చేశా. బట్ ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్గ్యుమెంట్సే పాస్ చేయాల. సో ఇక్కడ నో ఆర్గ్యుమెంట్ అంటే ఏదైనా కన్స్ట్రక్టర్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ వాల్యూస్, ఏమైనా కన్స్ట్రక్టర్ ఉందా అంటే లేదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నా సేమ్, బట్ దీనికి నో ఆర్గ్యుమెంట్ అంటే ఏ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాను జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, system.out.println నో ఆర్గ్ కన్స్ట్రక్టర్ అని రాస్తున్నా, అంటే ఏ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు అని. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు, బట్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ తీసుకున్నప్పుడు మనకి రూల్ ఏంటంటే ఆ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మస్ట్ బి డిఫరెన్స్ ఇన్ ది నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు దీంట్లో నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి, దీంట్లో ఏం లేవు. సో ఇలా డిఫరెన్షియేట్ అనేది అవుతుంది అనమాట. వెన్ వీ టేక్ ది మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్, వీ షుడ్ మేక్ దోస్ కన్స్ట్రక్టర్స్ ఇన్ డిఫరెన్స్ ఆఫ్ ఎయిదర్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు ఏందైంది, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది? ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, బట్ ఈసారి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. నౌ సో 2 ఆబ్జెక్ట్స్కి 2 కన్స్ట్రక్టర్స్ అనేది ఇండివిజువల్గా కాల్ అవుతుంది. నౌ లెట్స్ కంపైల్ ది ఫస్ట్ అండ్ దెన్ రన్. నౌ యూ కెన్ సీ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది, హాయ్ హలో. సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా నో ఆర్గ్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ద కంక్లూజన్ అనేది అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇలా తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నో ఆర్గ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది, బట్ నో ఆర్గ్ కన్స్ట్రక్టర్ 2 ఉన్నాయి కదా, ఏది కాల్ అవ్వాలి? అందుకే మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ తీసుకున్నప్పుడు ఈ 2 ఎలా డిఫరెన్షియేట్ అవ్వాలి? ఏదైనా నంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెన్షియేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పారామీటర్ తీసుకునింది, ఇది వచ్చేసి 2 పారామీటర్స్ తీసుకునింది, ఇలా అయినా డిఫరెన్షియేట్ చేయాలి. లేదంటే అది ఒక ఇంట్ తీసుకునింది, ఇది వచ్చేసి ఒకటి డబుల్. సో ఇది నంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమే, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్, ఇలా అయినా డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద వాట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. అంటే ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటే దీన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్ చేసినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుద్ది? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ఏ వాల్యూస్ అయితే పాస్ చేస్తామో ఆ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్ అనేది, ఆ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్, యూ షుడ్ నో అబౌట్ ఇట్. అర్థమైందా అండి? అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను అసలు కన్స్ట్రక్టరే తీసుకోలేదు, కన్స్ట్రక్టరే క్లాస్లో తీసుకోలేదు, అయినా కూడా ఇక్కడ కన్స్ట్రక్టర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా అండ్ కన్స్ట్రక్టర్ అనేది ఇండైరెక్ట్గా కాల్ అవుతుంది. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు కదా, ఎలా కాల్ అవుతుంది అంటే మనం ఒక క్లాస్లో కన్స్ట్రక్టర్ తీసుకోనప్పుడు బై డిఫాల్ట్గా కంపైలర్ అనేది ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది, అది కూడా నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంటుంది. అందుకని ఆ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది అని. అంటే బై డిఫాల్ట్లీ ద కంపైలర్ విల్ జనరేట్ ద కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ వెన్ యూ డిడెంట్ టేక్ ఎనీ కన్స్ట్రక్టర్ విత్ ఇన్ ద క్లాస్. దట్ ఈస్ అవాట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాము. అలా మనం క్లాస్లో మనం 3 టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అది ఎప్పుడు ఉంటుంది? ఇఫ్ యూ డిడెంట్ టేక్ ఎనీ కన్స్ట్రక్టర్, అట్లీస్ట్ 1 కన్స్ట్రక్టర్ కూడా తీసుకోనప్పుడు ద కంపైలర్ విల్ జనరేట్ దట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అండ్ రెండోది ఏంటంటే మనము ఒక కన్స్ట్రక్టర్ అనేది జనరేట్ చేయొచ్చు, బట్ ఆ కన్స్ట్రక్టర్కి మనం ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది రిసీవ్ చేసుకోలేదనుకో అది నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఒకవేళ కన్స్ట్రక్టర్ ఏదైనా ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకుంటుందనుకో దాన్ని ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. అండ్ అది సో మనకి 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేది ఎగ్జిస్ట్లో ఉంటాయి ఒక క్లాస్లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్ తీసుకోవాలనుకుంటే, అంటే కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేయాలనుకుంటే మనకి రూల్ ఏం చెప్పాను? ఎయిదర్ ఆ కన్స్ట్రక్టర్స్కి మస్ట్ బి నంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ ఉండాలి,
ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది టోటల్‌గా కన్‌స్ట్రక్టర్ కాన్సెప్ట్. ఇక్కడ వరకు అర్థమైందండి? యెస్ వంశీ. ఓకే. ఇప్పుడు ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే. కన్‌స్ట్రక్టర్ తీసుకున్నాము. బట్ అసలకి ఇందాక నుంచి నేను చెప్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతది. అంటే దాంట్లో ఉండే కోడ్ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకు? కన్‌స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్‌గా కాల్ అవుతది. వెనెవర్ యూ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ అని చెప్పా. బట్ జనరల్‌గా రియల్ టైమ్ కేస్‌లో కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మెథడ్స్ అనేది మనము ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేసడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక టాస్క్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చేయాలి. అదొక టాస్క్ అది. ఆ టాస్క్‌ని డిఫైన్ చేయడానికి మెథడ్‌కి యూజ్ చేస్తాం. ఒక మెథడ్‌ని క్రియేట్ చేసుకొని దాని యొక్క రిలేటెడ్ ఫంక్షనాలిటీకి కోడ్ రాస్తాం. అప్పుడు ఆ మెథడ్ ఫంక్షనాలిటీ ఎప్పుడైతే కావాలో నువ్వేం చేయాలి? ఆ మెథడ్‌ని కాల్ చేసుకోవాలి. సో, మెథడ్‌ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతది. బట్ కన్‌స్ట్రక్టర్ అనేది ఫంక్షనాలిటీని డిఫైన్ చేయడానికి యూజ్ చేయరనమాట. ఫంక్షనాలిటీని డిఫైన్ చేయడానికి మెథడ్స్ యూజ్ చేస్తారు. బట్ కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, మనం అప్పుడు కన్‌స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ సెట్ ఆఫ్ కోడ్ దెన్ వీ కెన్ గో ఫర్ ద కన్‌స్ట్రక్టర్. అయితే ఏ కోడ్ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం జనరల్‌గా అంటే, సింపుల్‌గా చెప్పాలంటే, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో ఏమవుద్దని చెప్పాను? మన ఆ క్లాస్‌లో ఉండే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి మెమరీ అనేది అలొకేట్ అవుద్దని చెప్పా. యెస్ ఆర్ నో? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక ఒక క్లాస్ ఉంది. క్లాస్ ఎంప్లాయీ అని. దీంట్లో కొన్ని ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇంట్ ఐడీ, స్ట్రింగ్ నేమ్ ఇలా 2 ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక మెయిన్ మెథడ్ తీసుకుంటున్నా. ఒక మెయిన్ మెథడ్ తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఎంప్లాయీ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేయాలి? న్యూ ఎంప్లాయీ. ఇప్పుడు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఏం చెప్పాను? ఈ ఆబ్జెక్ట్‌లోకి ఈ 2 ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అనేది క్రియేట్ అయిపోతాయి అని చెప్పా. ఈ ఆబ్జెక్ట్ లోపల. అండ్ ఈ ఆబ్జెక్ట్‌ని నేనేం చేస్తాను? ఒక ఈ1 అనే వేరియబుల్‌లో స్టోర్ చేశా. అలాగా సెకండ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తా. అండ్ ఇది కూడా ఈ2 వేరియబుల్‌లో స్టోర్ చేస్తా. ఇక్కడ చూడండి ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఎలా అలికేట్ అవుతాయని చెప్పాను. సో, ఈ ఆబ్జెక్ట్‌లో ఐడీ అండ్ నేమ్ వేరియబుల్ ఉంటది. ఈ ఆబ్జెక్ట్‌లో కూడా ఐడీ అండ్ నేమ్ వేరియబుల్ ఉంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే system.out.println ఈ1లో ఉండే ఐడీ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఎందుకంటే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అన్నీ ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అవుతాయని చెప్పా. ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి సెపరేట్ కాపీస్ క్రియేట్ అవుతాయని చెప్పా. సో, ఈ1లో ఉండే ఐడీ వేరియబుల్ ప్రింట్ చేస్తాను. అండ్ ఈ1 ఆబ్జెక్ట్‌లో ఉండే నేమ్ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తాను. అదే విధంగా ఈ2లో ఉండే ఐడీ వేరియబుల్ అండ్ ఈ2లో ఉండే నేమ్ వేరియబుల్ కూడా ప్రింట్ చేసుకుందాం. ఈ2.id అండ్ ఈ2.నేమ్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ యూ కెన్ సీ 1 మినిట్. జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంప్లాయీ కదా. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ 0 నల్ అంటే ఈ1 ఆబ్జెక్ట్లో ఉండే ఐడి వాల్యూ 0 ఉంది. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి అని చెప్పా. ఈ2లో ఉండే ఐడి వాల్యూ ఈ2లో ఉండే నేమ్ వాల్యూ కూడా నల్ ఉంది. అలా కాకుండా నాకేంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ1 ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఇనిషియలైజ్ చేస్తున్నా. ఈ1లో ఉండే ఐడికి 101 అండ్ ఈ2లో ఉండే ఈ1లో ఉండే నేమ్ వేరియబుల్కి వంశీ అలకేట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ1లో ఉండే ఐడి అండ్ ఈ1లో ఉండే నేమ్కి వాల్యూస్ అనేది అసైన్ అయినాయి అనమాట. బట్ స్టిల్ ఈ2లో ఉండే వేరియబుల్స్కి అసైన్ అవ్వలేదు. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తున్నా అండ్ రన్ చేస్తున్నా. యూ కెన్ సీ ఈ1లో ఉండే వేరియబుల్స్కి వాల్యూస్ అనేది వచ్చాయి. బట్ ఈ2లో ఉండే ఈ2 ఆబ్జెక్ట్లో ఉండే వేరియబుల్స్కి వాల్యూస్ రాలేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అండ్ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేశాను. 2 స్టెప్ చేశాను అనమాట. 2 స్టెప్ ప్రాసెస్. ఏ 2 స్టెప్ ప్రాసెస్? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ దెన్ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేశాను. సో ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ
ఈ క్లాస్‌లో ఒక 10 ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయనుకో. ఆ 10 ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి మనం వాల్యూస్‌ని అసైన్ చేయాలనుకో. అప్పుడేంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ స్టెప్‌లో. అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్‌లో ఉండే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అన్నిటికి వాల్యూస్ అసైన్ చేసుకుంటా పోవాలి. అదేంటి? ఇట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. మనకి ఎట్లా రిక్వైర్మెంట్ అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే, ఆ ఆబ్జెక్ట్‌లో ఉండే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి వాల్యూస్ అసైన్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కదా! దాంట్లో ఉండే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఐడి అండ్ నేమ్ కదా! దాంట్లో ఉండే వేరియబుల్స్‌కి వాల్యూస్ అసైన్ అయిపోవాలి. మళ్ళా నేను ఈ ఈ టోటల్ ఈ థింగ్ అనేది మళ్ళా చేయకూడదనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మనము ఆటోమేటిక్‌గా ఒక మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్దని చెప్పా. అదే కన్‌స్ట్రక్టర్. నేనేం చేస్తానంటే ఒక కన్‌స్ట్రక్టర్ తీసుకుంటా. ఒక కన్‌స్ట్రక్టర్ తీసుకుంటా. ఈ కన్‌స్ట్రక్టర్‌కి ఈ కన్‌స్ట్రక్టర్‌ని 2 వాల్యూస్‌ని పంపిస్తున్నా ఇక్కడ నేను. ఒకటొచ్చేసి 101, ఒకటొచ్చేసి వంశీ అని. అండ్ ఈ కన్‌స్ట్రక్టర్ కూడా అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి కూడా కన్‌స్ట్రక్టర్‌కి 2 వాల్యూస్ పంపించాను. ఇప్పుడేమవుద్దంటే, ఇప్పుడు ఇక్కడ నువ్వు పంపించేటప్పుడు ఇక్కడ కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా! ఇక్కడ నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా! సో, 101ని ఈఎంపీ ఐడీ వేరియబుల్‌లో స్టోర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంశీ వీటిల్ని అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్‌ని నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఈఎంపీ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ప్రెజెంట్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ డాట్ ఐడిలో ఉండే వాల్యూ అండ్ ఇక్కడ రిసీవ్ చేసుకున్న ఈఎంపీ ఐడి వాల్యూ దాంట్లో స్టోర్ చేసేసాను. అండ్ అగైన్ కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ వేరియబుల్లో ఉండే వాల్యూకి అక్కడ రిసీవ్ చేసుకున్న వాల్యూ అంటే అక్కడ రిసీవ్ చేసుకున్న పారామీటర్ వాల్యూని స్టోర్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోద్దా? కాల్ అయ్యి 101 ఈఎంపీ ఐడిలోకి వంశీ అనేది దీంట్లో స్టోర్ అయిపోద్దా? అండ్ స్టోర్ అయ్యి కరెంట్ ఆబ్జెక్ట్ దిస్ అంటే ఏది ఈ1 ఉంటుంది. సో ఈ1లో ఉండే ఈ1 డాట్ ఐడి ఈక్వల్ టు 101, ఈ1 డాట్ నేమ్ ఈక్వల్ టు వంశీ. కన్స్ట్రక్టర్ కంప్లీటెడ్. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. మళ్ళీ అగైన్ సేమ్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈసారి ఈఎంపీ ఐడిలోకి 102, ఈఎంపీ నేమ్లోకి వినయ్ అండ్ దిస్లోకి ఈ2 వస్తుంది. కరెంట్ ఆబ్జెక్ట్ ఈ2 కాబట్టి. అండ్ ఈ2లో ఉండే ఐడికి 102 స్టోర్ అవుతుంది. ఈ2లో ఉండే నేమ్కి వినయ్ స్టోర్ అవుతుంది. అలా నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేసింది ఇది. సో మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో నౌ యూ కెన్ సీ, ఇప్పుడు నేనేం చేశాను, ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ అండ్ ఇఫ్ ఐ యూ కెన్ సీ ఈసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అనేది అసైన్ అయిపోయాయి. అర్థమైందండి? ఇలా మనం ఆబ్జెక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు అసైన్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాల్యూస్ ఫర్ దట్ ఆబ్జెక్ట్ దెన్ వీ కెన్ రైట్ దట్ కన్స్ట్రక్టర్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఇక్కడ ఇవి పారామీటర్స్ అనమాట. అంటే ఇక్కడ మనం సెండ్ చేసిన వాల్యూస్ని ఈ వేరియబుల్స్లో రిసీవ్ చేసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇలా తీసుకోవచ్చు ఐడి అండ్ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఐడి అండ్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇలా రాస్తారు జనరల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఐడి ఇచ్చా కాబట్టి ఈ ఈ వేరియబుల్ రెఫర్ అవుతుంది అండ్ ఓన్లీ నేమ్ ఇచ్చా కాబట్టి ఈ వేరియబుల్ రెఫర్ అవుతుంది. సో ఈ వేరియబుల్ ఏం స్టోర్ అయింది 101. ఆ 101 ఎక్కడ స్టోర్ అవుద్ది? కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి వేరియబుల్లో స్టోర్ అవుద్ది. అంటే కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏ ఆబ్జెక్ట్ ద్వారా అయితే ఆ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ కన్స్ట్రక్టర్ రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి ఈ1. సో అంటే ఈ1 డాట్ ఐడిలో ఉండే వేరియబుల్కి ఇక్కడ పాస్ చేసిన ఐడి వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అండ్ ఈ1 డాట్ నేమ్ వేరియబుల్లోకి ఇక్కడ పాస్ చేసిన వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అలా ప్రతి ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అండి? సో దిస్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇన్ రియల్ యూస్ కేజెస్ ఆర్ రియల్ టైప్ సినారియోస్. ఒకవేళ నువ్వు ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తున్నారనుకోండి వితౌట్ పాసింగ్ ఎనీ వాల్యూస్, అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది మ్యాచ్ అవుతుంది కదా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. అందుకని నువ్వు సేఫ్టీగా ఏం చేస్తావు అంటే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కూడా ఒకసారి తీసుకున్నావు అనుకోండి, ఏ ఎర్రర్స్ అనేది రాదు. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది.
అండ్ ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అవుతది. బట్ ఈ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతది కాబట్టి సో, మనకి ఎర్రర్స్ ఏమి రావు. ఇలా మనకి కన్‌స్ట్రక్టర్ అనేది ఆ ఆబ్జెక్ట్‌లో ఉండే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రాస్తాము. దట్ ఈస్ వాట్ ద కన్‌స్ట్రక్టర్ మెయిన్ యూసేజ్ అన్నమాట రియల్ టైమ్‌లో. అర్థమైందా ఇక్కడి వరకు? హలో! ఎస్ వంశీ చెప్పు. అర్థమైందా ఇక్కడి వరకు? అర్థమైంది. సో, కన్‌స్ట్రక్టర్ ఎలా రాయాలి? ఎలా ఎగ్జిక్యూట్ అవుతది? ద రియల్ యూజ్ కేస్ ఏంటి అనేది హ్మ్. అవును. అర్థమైంది. అండ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతది? దిస్ ఎందుకు పెట్టాము? ఇవన్నీ మీకు వచ్చుండాలనమాట. సో, దట్ ఈస్ వాట్ కన్‌స్ట్రక్టర్ టాపిక్. సో, కన్‌స్ట్రక్టర్ టాపిక్‌లో వి హావ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈస్ అ కన్‌స్ట్రక్టర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్‌స్ట్రక్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ వీ కెన్ టేక్ ఇన్‌సైడ్ ది క్లాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ కన్‌స్ట్రక్టర్ అనేది మెయిన్ యూజ్ కేస్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది వీ హావ్ టు నో దిస్. ఓకే. సో, దట్స్ ఇట్ అబౌట్ కన్‌స్ట్రక్టర్స్ అండ్ ద నెక్స్ట్ క్లాస్‌లో మనము నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి ఊప్ ఫండమెంటల్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. లైక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ కన్‌స్ట్రక్టర్స్. అండ్ ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ ఉంది. దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్. ఇన్స్టెన్స్ బ్లాక్ అండ్ స్టాటిక్ బ్లాక్. ఈ 2 థింగ్స్ మనం డిస్కస్ చేస్తే దెన్ వీ కెన్ కంప్లీట్ అవర్ ఊప్ ఫండమెంటల్. దెన్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్స్. దట్ ఈస్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్ దీస్ ఫీచర్స్ అనేది మనకి స్టార్ట్ అవుతది. ఇట్ టేక్స్ రఫ్‌లీ 2 డేస్, 2 అవర్స్ తీసుకుంటాను. సో, దట్ ఈస్ వాట్ ఊప్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అవుతాయి. దెన్ వీ కెన్ ఏబుల్ టు టేక్ ద నెక్స్ట్ టాపిక్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. లైక్ దట్ వీ కెన్ గో ఫర్ ద కోర్ జావా. Okay, so that is what we